ఇక సేమియా ఉప్మా ఎట్లా రెడీ చేయాలో చెప్తా ఫ్రెండ్స్. ఇక సేమియా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, బినిస్కాయ, కొత్తిమీర, కరివేపాకు, కాజు, 3 ఎండుమిర్చి, ఇక పల్లీలు, ఇక పోపు గింజలు, ఇక నెయ్యి వేసుకొని తయారు చేసే విధానం. బ్రేక్ఫాస్ట్ 3 నిమిషాలలో చేసుకుంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. దూరగా చిన్న మంట మీద వేంపాలి, లేకుంటే మాడితే అస్సలు మంచి. ఇది మంచిగా చిన్న మంట మీద దూర మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత మంచిగా దూరగా వేంపితే అంత మంచిగా ఉంటుంది సేమియా. పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారు ఫ్రెండ్స్. క్యారెట్, బీరకాయ, క్యాప్సికమ్ ఇవన్నీ మంచిగా కలర్ఫుల్ మస్తు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మంచిగా దూరగా వేంపుకోవాలి, పిల్లలు మంచిగా ఇష్టపడతారు. పుల్లలు సేమియా కూడా పుల్లలు రావాలనుకుంటే మంచిగా వేడి నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళలో మసాలా పెట్టి కొంచెం గిట్ట ఎదిగిందా అంటే తీసి వేరే దాంట్లో పోసుకోవాలి. మంచిగా పుల్లలు ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. చూస్తాను కదా ఫ్రెండ్స్, మంచిగా పుల్లలు వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇక పిల్లలకి ఇట్లా 5 నిమిషాలలో ఇట్లా రెడీ చేసి పెట్టాలి. ఇందాక చూసింది కదా ఫ్రెండ్స్. ఇక మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, పిల్లలకు మంచిగా తినబెట్టుర్లే. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి లైక్ కొట్టుర్లి. 2 నిమిషాలలో 3 నిమిషాలలో అయిపోతుంది సేమియా ఉప్మా. ఇట్లా చేసుకొని తినుర్లే ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్.